విజయనగరం జిల్లా వేములవాడ మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియను కవర్వేజ్కు వెళ్లిన ప్రముఖ కరస్పాండెంట్ కెమెరామెన్ రిపోర్టర్లపై రాళ్లతో దాడి చేయడం చాలా అన్యాయమైన చర్య అని స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత వినతి పత్రాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి చూపించి రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై నినాదాలు చేశారు. వృత్తిరీత్యా కవరేజ్లో ఉన్న రిపోర్టర్లపై దాడి చేయడం, కెమెరా 4G లైవ్ కిట్ ధ్వంసం చేయడం వీటి పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది చాలా దారుణంగా చూడాలి. ఇంకా మరిపోతే ఇటువంటి ఘటనలు అంటే నిన్న ఈ మధ్యన కూడా హైదరాబాద్లో ఒక మీడియా ప్రతినిధిపై సినీ యాక్టర్ మోహన్ బాబు దాడి చేయడం కూడా తీవ్రంగా ఖండించాము. ఇదే పరిస్థితులు ఇది ఇంకా మరొక ముందే ఈ సాక్షి బృందంపై దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. మీడియా ప్రతినిధులుగా ఎవరైతే తమ కర్తవ్యాన్ని చేస్తున్నారో ఇటువంటి వారిపై రాజకీయ ఉద్దేశంతో దాడులు చేయడం అనేది తగదు. ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూనే ప్రభుత్వం కూడా ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక కఠినమైన చట్టాన్ని జర్నలిస్టుల సంక్షేమం కోసం కానీ వారిపై దాడులు అరికట్టేందుకు ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలి. ఇటువంటి చట్టాలు ఉన్నాడే రక్షణగా జర్నలిస్టులపై జర్నలిస్టులకైతే రక్షణ ఉంటుంది. లేని పైపక్షంలో ఇటువంటి దాడులు ఇంకా పునరావృతం అవుతున్నాయి. భారతదేశంలో కానీ ఇటు ఆ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇటీవల కాలంలో అయితే విపరీతమైన దాడులు అయితే జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద. ఈ దాడులను అరికట్టకపోతే కనుక రానున్న భవిష్యత్తులో రాజ్యాంగం కానీ ఇటు ప్రజాస్వామ్యం కానీ చాలా చెడు రోజులైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రజాస్వామ్యం రక్షిస్తున్న మీడియాపై దాడులు జరగడం